వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కళ్యాణ మహోత్సవాన్ని అవతరింపబోతున్నారు ఈనాడు రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో. దానికి అంగంగా నిన్నటి రోజున మృత్సంగ్రహణం అంకురార్పణం జరిగింది. సాయమారాధనతో ఇవాళ ఉదయం విశేషమైనటువంటి హోమములు, కుంభావాహనలు, అగ్ని ప్రతిష్టాపనం మొదలైన కార్యక్రమాలన్నీ జరిగాయి యాగశాలలో. ఇప్పుడు మాధ్యాహ్నికమైనటువంటి సమయంలో ఆరాధన అంగంగా ఇప్పుడు కొట్నాల ఉత్సవం జరిగింది. విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, పులుకల స్థాపనం, ఆవాహనం, కొట్నాలు అంటే పసుపు దంచడం అన్నమాట ఆ కార్యక్రమం అయింది. అయిన తర్వాత రాత్రి ఆరాధనాన్ని స్వామివారు స్వీకరిస్తున్నారు. రాత్రి ఆరాధన అయిన తర్వాత గ్రామ బలిహరణం అని జరుగుతుంది. ఈ ఉత్సవానికి మరి స్వామి లోక రక్షకుడు కదా, లోకకర్త కదా, అట్లాంటి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి మీరందరూ రండి దేవతలను ఆహ్వానం చేస్తాం. ఈ దేవత ఆహ్వానం అన్నమాట. స్వామి ఏం చేసినటువంటి పురానికి ఉండేటువంటి ఆశ్రయించినటువంటి గ్రామ దేవతలు అంటే ఇంద్రాది దిక్పాలకులకు బలిహరణం జరిపించి వచ్చిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ధ్వజ ఆరోహణం చేస్తాం. ఆ ధ్వజారోహణమే దేవత ఆహ్వానం. ఇంద్రాది దేవతల నుండి ఆహ్వానం చేస్తాం. అది అయిన తర్వాత స్వామివారు, అమ్మవారు, స్వామివారు బంగారు తొడిక్కిని అని పైన, స్వామివారు అమ్మవారు ముత్యాల పల్లకి పైన వారు వేరు వేరు మార్గాలలో అంటే ప్రత్యంగుఖంగా, ప్రాంగముఖంగా ఒకళ్ళు బయలుదేరి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా ఆ ముందుండేటువంటి జోడు భద్రాలు అంటాం, గుంచీలు అంటాం. అంటే స్వామి ఆలయానికి ఇది మార్గం అనేటువంటి సూచికగా ఉండేటువంటి ఆ ప్రదేశంలో ఎదుర్కోలోత్సవం జరుగుతుంది. అంటే స్వామివారి పక్షాన కొంతమంది, అమ్మవారి పక్షాన కొంతమంది ఉండి సంవాదం జరుగుతుంది. స్వామి యొక్క వైభవాన్ని కీర్తించేటువంటి వాళ్ళు కొంతమంది, అమ్మవారి వైభవాన్ని కీర్తించేటువంటి వారు కొంతమంది. మొత్తానికి వీరిద్దరిని రాజీ చేస్తూ ఒక సంధానం చేస్తూ అమ్మవారు, స్వామివారు కూడా ఇద్దరు సమానమైనటువంటి తుల్యశీల వయోవృత్తులైనటువంటి వారు. అంచేత వీరిద్దరికి అభిజనం కూడా ఇద్దరికి ఉన్నటువంటిది. ఈడు జోడు కుదిరింది అని పెద్దలు అంగీకరించిన తర్వాత అమ్మవారు, స్వామివారు కలిసి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా రాజగోపురం ముందు ఉండేటువంటి యంత్రస్థాపనం చేసి ఆ యంత్రానికి ముందు ఏర్పరిచినటువంటి రథం దగ్గరికి వెంచేస్తారు. ఆ రథం దగ్గరికి వెంచేసిన తర్వాత స్వామివారిని, అమ్మవారిని రథారూఢుల్ని చేస్తాం. అదైన తర్వాత మహారాజా వారి దర్శనం ప్రప్రథమంగా అయిన తర్వాత అప్పుడు రథబలి వేస్తాం ఆ యంత్రం పైన. రథబలి అయిన తర్వాత రథ సరంగు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉండేటువంటి మత్స్యకార కుటుంబాల ప్రతినిధిగా కదిరి లక్ష్మణరావు గారని, కదిరి వారి కుటుంబం సుమారుగా శతాబ్ద కాలంగా వారు స్వామివారి రథోత్సవాన్ని జరిపిస్తున్నారు. వారు గంగపుత్రులు. అమ్మవారి యొక్క పక్షంగా ఆడపల్లి వారిగా వారు వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వారు సారథ్యం వహిస్తారు. ఇది అబ్బురమైన సన్నివేశం. ఎందుచేతంటే అమ్మవారు సముద్రపుత్రి, కడలి కన్నె. ఆ కడలి కన్నెని వారు తీసుకొచ్చి ఇక్కడ స్థాపించినట్టుగా ఒక దంతకథ ఉంది. ఇక్కడ ఉండేటువంటి అమ్మవారిని వారు వైశాఖ పూర్ణిమ నాడు ఇక్కడ ప్రతిష్టాపనం చేసినట్టుగా ఒక దంతకథ ఉంది. దానికి ప్రతీకగా వారందరూ వచ్చి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి నేతృత్వాన్ని వహించి రథోత్సవం చేస్తారు. అదై స్వామివారు ఈ సుపథ మంటపం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ రథం నుంచి స్వామివారిని, అమ్మవారిని మళ్ళీ తొడిక్కిని ఆయన పైన వేంచేపు చేసుకొని కళ్యాణ వేదిక దగ్గరికి వెళతాం. కళ్యాణ వేదిక దగ్గర స్వామివారికి, అమ్మవారికి అలంకరణం చేసి కావలసినటువంటి స్థితిని అంతటిని సన్నద్ధం చేసుకున్న తర్వాత సుమారుగా 10:30 గంటల ప్రాంతంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవం జరగడం చాలా గొప్పదైన విశేషం. వెనక క్షీరసాగర మథనంలో ఆ మథనం చేసిన తర్వాత వచ్చినటువంటి లక్ష్మీదేవిని స్వామివారి స్వీకరించినప్పుడు అప్పుడు ఏంటి గందరగోళంగా ఉంది. ఓ పక్క రాక్షసులు, ఓ పక్క దేవతలు, వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఆ సంరంభంలో ఆయన స్వీకరించాడు. అప్పుడు ఎవరికి ఏమి తృప్తిగా అనిపించలేదు, స్వామివారికే తృప్తి అనిపించలేదు. అందుకోసమని ఆ కడలి కన్యని స్వీకరించడం కోసమని స్వామి సింహగిరి పైన వేంచేసి ఆమెను చేపట్టబోతున్నాడు. రండి మనమందరం ఆ కడలి కన్య వివాహాన్ని, రమారమణుల వివాహాన్ని సేవించి జని చరితార్థం చేసుకుందాం. రండి జని చరితార్థం చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.